అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ క్విజ్ 32లో భాగంగా మార్కు సువార్తకు సంబంధించిన ప్రశ్నలు జవాబులు ఈ యొక్క పాటలో చూద్దాము. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో ప్రశ్న నెంబర్ వేసి తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొదటి ప్రశ్న, సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికమైనది ఏమిటి? ఏ ధనము, బి ప్రేమ, సి అందము. ప్రేమ. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనము. సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికమైనది ప్రేమ. బీద విధవరాలు కానుక పెట్టెలో ఎన్ని కాసులు వేసెను? బీద విధవరాలు కానుక పెట్టెలో ఎన్ని కాసులు వేసెను? ఏ 10 కాసులు వేసెను, బి 2 కాసులు వేసెను. బి 2 కాసులు వేసెను. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. తన కుమార్తె స్వస్థత కోసము యేసు వద్దకు వచ్చిన సమాజ మందిరపు అధికారి ఎవరు? తన కుమార్తె యొక్క స్వస్థత కోసము యేసు వద్దకు వచ్చిన సమాజ మందిరపు అధికారి ఎవరు? ఏ అరిమతాయి, బి యాయీరు. బి యాయీరు. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. యాయీరు కుమార్తెతో యేసు ఏమని పలికెను? యాయీరు యొక్క కుమార్తెతో యేసు ఏమని పలికెను? ఏ తాలీతా కుమి, బి ఎఫ్ఫాతా. ఏ తలీతా కుమి. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనము. తలీతా కుమి అను పేరుకు అర్థం ఏమిటి? తలీతా కుమి అను పేరుకు అర్థం ఏమిటి? ఏ తెరవబడును, బి చిన్నదానా లెమ్ము. బి చిన్నదానా లెమ్ము. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనము. బాప్తిస్మమిచ్చి యోహాను తలను పల్లెంలో పెట్టి ఇవ్వమని అడిగినది ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహాను తలను పల్లెంలో పెట్టి ఇవ్వమని అడిగినది ఎవరు? ఏ హెరోదియా కుమార్తె, బి హెరోదియా. ఏ హెరోదియా కుమార్తె. మార్కు సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. యేసు పేతురును ఏమని పిలిచాడు? యేసు పేతురును ఏమని పిలిచెను? ఏ అల్ఫయి, బి సీమోను, సి తద్దయి. బి సీమోను పేతురు అని యేసు పిలవడం జరుగుతుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. బోయనెర్గేసు అనగా అర్థం ఏమిటి? బోయనెర్గేసు అనగా అర్థము ఏమిటి? ఏ తెరువబడును, బి ఉరిమెడువాడు. బి ఉరిమెడువాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనము.
తెరవబడును అనే అర్థం కలిగినటువంటి పేరు ఏమిటి? తెరవబడును అనే అర్థం కలిగినటువంటి పేరు ఏమిటి? ఏ బోయనిర్గేసు, బి ఎఫాతా. బి ఎఫాతా. మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనము. కోర్బాను అను పదానికి అర్థం ఏమిటి? కోర్బాను అను పదానికి అర్థం ఏమిటి? ఏ దేవార్పితము, బి దేవదూషణ. ఏ దేవార్పితము. మార్కు సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. ఎవరైనా గొప్పవాడై ఉండగోరితే వాడు ఏ విధంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది? ఎవరైనా గొప్పవాడై ఉండగోరితే వాడు ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది? ఏ యజమానుడిగా ఉండాలి, బి పరిచారకుడిగా ఉండాలి. బి పరిచారకుడిగా ఉండాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనము. ఎవరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని యేసుతో అన్న శిష్యుడు ఎవరు? ఎవరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని యేసుతో అన్న శిష్యుడు ఎవరు? ఏ తోమా, బి పేతురు. బి పేతురు. మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనము. పునరుత్థానము తర్వాత యేసు మొదటగా ఎవరికి కనబడెను? పునరుత్థానము తర్వాత యేసు మొదటిగా ఎవరికి కనబడెను? ఏ పేతురుకు, బి మగ్దలేనే మరియకు. బి మగ్దలేనే మరియకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము. చూశారు కదండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించిన వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.